రండి ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాట, నేను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ వస్తున్నారు. ఎవరికి? లవోదికయలో ఉండే ప్రజలకు తెలియపరుస్తూ వస్తున్నారు. ఎందుకు ఉమ్మివేయడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు, వారి యొక్క స్థితిగతులను బట్టి ఉమ్మివేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ వేయబడే ఉమ్ము సరి చేసుకోకపోతే తీర్పు వచ్చింది అన్న దానికి హెచ్చరిస్తుంది. ఈ వర్తమానము లాస్ట్ చూస్తాం. ఈ యొక్క ఉమ్మి వేయబడిన స్థితి గురించి 3 వర్తమానాలు ఉన్నాయి, 3 ఆదివారాలు. ఇక దాంతో కంప్లీట్. ఇక లవోదిక కాదు, 7 సంఘముల గురించి కంప్లీట్ అయిపోయింది. ఇన్ని దినాలు మనం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు కంప్లీట్ అని. కాబట్టి 3 వారాలు, ఈ వారం కాకుండా ఇంకా 2 వారాలతో పూర్తిగా మన దగ్గర నులివెచ్చని స్థితి కూడా కంప్లీట్ అయింది. ఇక పూర్తిగా ఈ ఉమ్మి వేయబడిన స్థితిలో 3 వర్తమానాలు ఉన్నాయి. దీంట్లో మనం చూస్తున్న మొదటి కోణాన్ని ఈరోజు బల వర్తమానం చూస్తున్నాం. దాంట్లో ఏమో రాయబడుతూ వచ్చిందంటే, నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించిన ప్రభు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? లవోదిక స్థితిగతులు బాగాలేదు కాబట్టి. అయితే ఇది తీర్పు కొరకు రాకుండా ఉండటం కొరకైనటువంటి ఉమ్ము. ఈ ఉమ్ము వేయిస్తే ఏమైంది? తీర్పులోకి వస్తాం. తీర్పు కొరకు రాకుండా ఉండటం కొరకు ఈ ఉమ్ము వేసిన తర్వాత తీర్పులోకి వస్తాం కాబట్టి సరి చేసుకోవడానికి తెలియపరుస్తున్నారు. ఇట్లా వేస్తే మీరు తీర్పులోకి వస్తారని. అయితే మొదట్లో మనం చూస్తూ వచ్చాం ఆరాధన వర్తమానంలో ఏమని, ఆయన నోటి నుండి ఉమ్మి వేయడానికి ఇష్టపడ్డాడు. తర్వాత ప్రజలు, అంటే ఆయన మీద ఉమ్మి వేసిన ప్రజలు, ఆయన మీద ఉమ్మి వేసి ప్రజలు ఏం చేస్తున్నారని ఆరాధనలో చూస్తూ వచ్చాం. ఏం చేస్తున్నారు? ఆయన మీద ఉమ్మి వేసి ప్రజలు ఒకటి ఏం చేస్తున్నారు? ఆయనకి ముసుగు వేస్తున్నారు ఉమ్మేసి. 2 ఉమ్మేసి ఆయన గుద్దుతున్నారు. 3 ఉమ్మి వేసి ఆయన హేళన చేస్తున్నారు. 4 ఉమ్మి వేసి అపహాసం చేస్తున్నారు. 5 ఉమ్మి వేసి అరచేతిలో కొట్టారు. 6 ఉమ్మి వేసి తల మీద రెల్లుతో కొట్టారు. 7 ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి చంపారు. సో ఇక్కడ 7 కోణాల ఆరాధన మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు యొక్క బలలోకి ప్రవేశించమని మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి ప్రజలు ఉమ్మేసారు. అది వాస్తవము, మనం చూసాము. వాళ్ళు ఉమ్మేసిన తర్వాత ఏం చేశారో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూమి మీద నివసించినప్పుడు ఆయన ఉమ్ము వేస్తూ వచ్చాడు. ఉమ్ము వేస్తూ అంటే ముఖం మీద కాదు, కానీ ఆయన ఉమ్ముతో చేసిన కొన్ని అద్భుతాలు ఉన్నాయి. అంటే దేనితోనైనా దేవుడు సాధ్యం చేయగలడన్నది ఒక కోణం. ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా జరిగిన కార్యాలు ఏంటి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన నోట నుండి అంటే మనుషులు ఆయన మీద ఉమ్ము వేసి ఆయనకు జరిగించిన క్రియలు ఏంటి అన్నది 7 విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా జరుగుతున్న 7 ప్రాముఖ్యమైన విషయాలు. దాంట్లో మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఆరాధనలో మీరు తోడుకుంటారు. ప్రభు వాళ్ళ వర్తమానంలో కూడా ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వర్తమానం కొరకై నిలబడేవాడు నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడు నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని. కొద్ది దేహ బలహీనంగా ఉంది ప్రభా. శత్రు యొక్క క్రియలు కూడా, శత్రు యొక్క ఆలోచనలు కూడా నాలో కొట్టివేయండి. శత్రువు మా మీద చేస్తున్నట్టు ప్రయోగాలు కొట్టివేసి నీ ఆత్మ ద్వారా నిలబెట్టండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. గ్యాస్ కానీ ఇంకా బాడీలో ఉన్న బలహీన తేదీ కూడా వెంటాడుకోండి, కాపాడండి. ఈ యొక్క వర్తమానం ధ్యానించేటప్పుడు శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తములకు అప్పజేతు ముందున్న సమయంతో దించి మాతో మాట్లాడి మా అక్కడ తీర్చమని. దేవా, ఈ వర్తమానం ధ్యానించడానికి మానవుని జ్ఞానము నాకు సరిపోదు, నా జ్ఞానం అసలే సరిపోదు. కాబట్టి తెరవబడిన ఆకాశం అనుగ్రహించి మాకు ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, మీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం అప్పజేవతి. ఈ రోజు వాక్యం అంతా దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ప్రభు యేసు మేము ఎట్లా సరి చేసుకోవాలో కూడా బయలుపరచమని, మీ నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ప్రభు ఏం జరుగుతున్నాయో అవి మా జీవితాల్లో కూడా సరిచేయబట్టడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా జరిగినవి ఏంటి? 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. రండి, మార్కు సువార్త 7వ అధ్యాయం.
32, 34 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 32, 34 వచనాలు. చదవగలుగుతారు ఎవరైనా? మార్కు సువార్త 7వ అధ్యాయం. అప్పుడు వారు చెవుడు గల నత్తి గలవాన్ని 34 చాలండి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 33వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది మధ్య భాగంలో, చెవుల్లో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వారి నాలుక ముట్టి. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. 32 వచనం నుండి 34 వచనం వరకు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా జరుగుతున్న క్రియల్లో మొదటి కోణాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఏంటి ఆ మొదటి కోణం? మనం చూసే దాంట్లో ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఆయన ఉమ్మి వేయగా మానవుడిలో ఉన్న చెవుడు పోయిందండి. ఏం పోతూ వచ్చిందండి? చెవుడు. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు? చెవిటివాడు, నత్తివాడు. సరే, చెవిటితనం గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న వ్యక్తి యొక్క జీవితం ఏముందంటే చెవుడు ఉంది. ఏముందండి? చెవుడు. ఈ చెవుడు అంటే అర్థం ఏంటి అసలు? చెవుడు అంటే ఎలాంటిదో చెప్పగలుగుతారా? చెవుడు అంటే మనకెవరికైనా ఉందా లేదా? లేదు, దేవుని కొరకు మాట. చెవుడు అంటే అర్థం ఏంటి? వినబడదు, వినికిడి లేదని అర్థం. ఏం లేదు? వినికిడి లేదని అర్థం. చూడండి, ఇక్కడ ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా మొదటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అంటే బైబిల్ ఎలా ఉందా? మనం చూసే దాంట్లో మొదటి క్రియ ఏంటంటే ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా మానవుడికుండా చెవుడు పోయింది. అంటే వినలేని స్థితి ఏదైతే ఉందో, వినకపోవడం ద్వారా గ్రహింపు లేని స్థితి ఏదైతే ఉందో అది మొత్తం చేంజ్ చేయబడుతుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క నోటు నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? మానవుడిలో ఉన్న చెవుడు పోతుంది. ఏ చెవుడైతే మానవుడికి ఉందో, ఒక రకంగా ఆత్మీయ కోణంలో దీన్ని అర్థం చేసుకున్నట్లయితే సరైన విధానంలో వాక్యాన్ని వినలేని స్థితిలో చాలా మంది ఉంటారు. ఆత్మీయ విధానంలో మనం చూడగా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క గ్రంథంలో నుండి మనకు ఇవ్వబడుతున్నటువంటి వాక్యాన్ని వినలేని వారు కొంతమంది ఉంటారు. అందుకే ఆత్మీయ అంధత్వము అని కూడా మనం అనవచ్చు. ఇది ఆత్మీయ చెవిటితనం అని కూడా మనం అనవచ్చు. చాలా మంది యొక్క జీవితాన్ని మనం పరీక్షించి చూడగా వారి జీవితంలో వాక్యాన్ని వినలేని వారు చాలా మంది ఉంటారు. అంటే ఎట్లా ఉంటారంటే మందిరంలో కూర్చుంటాం, మందిరంలోనే ఉంటాం, మందిరంలోనే నివసిస్తాం, కానీ వాక్యాన్ని మనం వినలేం. వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవడానికి కూడా ఇష్టపడం. ఎందుకని? అదే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. చూడండి ఎంత కరెక్ట్గా చెప్పగలిగారు. ఆబ్సెంటే చెప్పగలిగారు, ప్రజెంట్ ఏం చెప్పలేకపోయారు. సో చాలా మంది ఎలా ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉంటాం కానీ ఆ వాక్యము వినలేని స్థితి మనలో చెవుడు ఉంది. అంటే వినలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? మామూలుగా వినపడుతుంది నా వాయిస్. వినపడుతుందా లేదా? నాకే వినపడుతుందా? మీకు కూడా వినపడుతుందా లేదా? చివరంటే వాళ్ళు చెప్పాలి, వినపడుతుందా లేదా? ఏది మౌనంగా ఉంటారు? వినపడతలేదా? నాకేమన్నా చెవుడు వచ్చిందా, మోగొచ్చిందా? అది ఇట్లా. కాబట్టి అందరికీ వినపడింది. ఎందుకంటే మన చెవులు వినికిడిగా ఉంటాయి కాబట్టి వినగలుగుతున్నాం. చెవిటి వారు వినగలుగుతారా? వినలేరు. ఇప్పుడు ఆత్మీయ స్థితిలో చెవిటితనం కలిగిన వారు వాక్యాన్ని వినలేరు. లవోదికే ఏ స్థితిలో ఉందో తెలుసా? ఆత్మీయ స్థితిలో వినికిడి కోల్పోయి చెవిటితనంలో ఉంది లవోదిక. అర్థమవుతుందండి? అందుకే ఆయన ఉమ్ము వేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది ప్రేమతో కూడిన ఉమ్ము. ఈ ఉమ్ము వేయటం ద్వారా ఆత్మీయ స్థితిలో వినికిడిని కోల్పోయి చెవిటితనం అంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా వినలేని, గ్రహింపలేని స్థితిలో ఉన్న లవోదికకి వినికిడి కలుగు చేయడం కొరకు, చెవిటితనం తీసేసి వినగలిగే శక్తిని ఇవ్వటం కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఉమ్మి వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి కోణం. ఇది ప్రేమతో వేయబడుతున్న ఉమ్ము. ఇది సరిచేయబట్టడానికి వేయబడుతున్న ఉమ్ము. ఈ ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? యేసు ప్రభువారు వేయబడినటువంటి ఉమ్ము ద్వారా మొట్టమొదటిగా మానవుడికి ఏం జరుగుతుందండి? వినికిడి వస్తుంది, చెవిటితనం పోతుంది. ఏం పోతుందండి? చెవిటితనం. తనలో ఏదైతే చెవిటితనం ఉందో, ఏదైతే చెవిటితనం తనకు ఉందో, అంటే ఆత్మానుసారంగా వాక్యాన్ని వినలేని చెవిటితనం, ఏదైతే వినికిడి లేని స్థితి ఉందో దాన్ని పోగొడుతున్నాడు. క్రైస్తవులకి, విశ్వాసులకి, రక్షించబడిన వారికి, నార్మల్గా ఉన్న వ్యక్తులకి నిజంగా చెవిటితనం ఉంటే దాన్ని తీసేస్తున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలకి ఏదైతే వినికిడి కోల్పోయారో, అంటే ఏమంటారు? వినికిడి కోల్పోవటం అంటే వాక్యాన్ని వినలేని స్థితిలో ఉంటున్నారు. అంటే వినకోకుండా ఈ చెవితో పెట్టి ఈ చెవితో వదిలేస్తారంటారు కదా, అసలు అది కూడా లేని అని అర్థం.
ఈ చెవితో అంటున్నారంటే కొద్దిగా వినికుడు ఉందని అర్థం, ఈ చెవితో వదిలేస్తున్నారంటే అశ్రద్ధ ఉందని అర్థం. అసలు వినలేని స్థితిలోనే ఉంటారు పూర్తిగా. లవోదిక యొక్క స్థితిగతులు చూడగా పూర్తిగా దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క వాక్కుని వినలేని స్థితిలో లవోదిక గురుడితనం అంటే చెవిటితనం కలిగి ఆత్మీయ అంధత్వం, ఆత్మీయ చెవిటితనం వినికిడి లేని స్థితిలో ఉంది. కాబట్టి లవోదిక యొక్క చెవులు తెరవటం కొరకు ఆయన ఉమ్మి వేయడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఉమ్ము వేసాడు. ఆయన ఉమ్ము ధర ఏం జరుగుతుంది? చెవిటితనం పోతుంది, వినికిడి వస్తుంది. వినికిడి లేని స్థితిలో లేదు, ఇప్పుడు ఎలా ఉంది? వినగలిగే స్థితి వస్తుంది. ఈరోజు విశ్వాసమైన మనం ఆయన నోటు నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం చేయబడుతుంది? ఆ చెవిటితనం పోతుంది, వినికిడి వస్తుంది. వినలేని స్థితి ఉంటున్నా, వినికిడి కలిగి ఉంటున్నాం. ఈరోజు మనం వాక్యం వినలేని స్థితిలో, వాక్యం సరైన విధానంలో వినలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా ఆయన ఉమ్ము మన మీద పడాలి. ఇప్పుడు ఆయన ఉమ్మేంటి? దేవుని వాక్యం. ఈ వాక్యం మన మీద పడితే, మన యొక్క హృదయం దగ్గరకు వస్తే చెవులు కొండ తుప్పు కూడా పోయింది, ఖచ్చితంగా పోయింది. ఇది ఏం చేయాలి? వాక్యాన్ని మన హృదయం దగ్గరకు మనం చేర్చుకోవాలి. ఇది మొదటి మాట. అర్థమవుతుందండి? నాకు భూస్థాపన కార్యక్రమం ఉంది, అందుకని త్వరగా ముగిచ్చి వేస్తున్నాను. కానీ మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే ప్రియులారా, వినికిడి ఈ నోటు నుండి ఉమ్మి వేయబట్టడం ద్వారా, ఈ యేసు ప్రభువు వారిలో నుండి నోటు నుండి వచ్చిన ఉమ్ము ద్వారా మొట్టమొదటిగా ఆత్మానుసారంగా కానీ భౌతికమైన విధానంలో చెవిటితనం ఉండేవారు వినగలుగుతున్నారు. ఆత్మానుసారంగా వినికిడి లేనటువంటి వారు వినగలిగే స్తోమతలోకి ఈ యొక్క ఆనాడు ఉమ్ము, ఈనాడు దేవుని వాక్యం మన జీవితాల్లోకి వస్తుంది. రావటం ద్వారా ఇప్పటి వరకు ఏదైతే సరైన విధానంలో వాక్యం వినలేకపోతున్నా అది వినగలిగే శక్తి వస్తుంది. లవోదిక దేవుని నోటి నుండి వచ్చే మాట వినికిడిలో లేదు, వినికిడి పోగొట్టుకున్న స్థితిలో ఉంది. దానికి వినికిడి ఇవ్వడం కొరకు ప్రభు ఇష్టపడుతున్నాడు. భవిష్యత్తు కూర్చున్న మనం కూడా వినికిడి కోల్పోతే మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యము ఆత్మానుసారంగా మన చెవులు అంధత్వం కలిగి వినలేని స్థితిలో ఉంటే దాన్ని వినగలిగే స్థితిలోకి తీసుకురావడం కొరకు ఈ బల్ల ఈ రోజు మన కొరకై విరగొట్టబడి, నలగొట్టబడి, చిందించబడుతుంది రక్తం. మన వినికిడి కొరకై ఈ దేహం విరగొట్టబడుతుంది. అన్నాడు లవోదిక కొరకు విరగొట్టబడింది, ఈరోజు మన కొరకు. మొదటిది. ఇక రెండో కోణాన్ని చూద్దారండి. రెండో కోణం చూసినట్టు మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం నుండి 34వ వచనం వరకే ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు చాలా కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆయన నోటు నుండి వచ్చిన ఉమ్ము ద్వారా మొదటిగా ఏం జరుగుతుందండి? వినికిడి వస్తుంది. అంటే మనకేమొస్తుంది? ఆయన నోటు నుండి వచ్చేది ఆ రోజు ఉమ్ము ఉంది, ఈ రోజు వాక్యం ఉంది. దాని ద్వారా ఆత్మీయ వినికిడి మనం పొందగలుగుతాం, ఏదైతే వినలేకపోతుందో దాన్ని పొందగలుగుతాం. ఇక రెండో కోణాన్ని ఇక్కడ చూసినట్టయితే ఆయన నోటు నుండి ఉమ్మి వచ్చింది, ఉమ్మి వేయబడిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ యొక్క నత్తివాడు ఏం చేయబడుతున్నాడు? తన నత్తిదనం పోతుంది. ఏదైతే నత్తి ఉందో అతనికి ఆ నత్తి విధానం పోతుంది. మోషే కూడా అంటాడు కదా, అయ్యా నేను ఈ ప్రజల ఎదుట మాట్లాడడానికి నేను నత్తివాడిని అంటాడు. నత్తి ఇచ్చేది ఎవరు? ఏదైనా ఒక వ్యక్తికి అవిటితనం ఇచ్చేది ఎవరు? దేవుడే. దాన్ని పోగొట్టేది ఎవరు? దేవుడే. నత్తి ఇవ్వగలిగింది ఎవరు? దేవుడే. దాన్ని తీసేయగలిగింది ఎవరు? దేవుడే. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణాన్ని చూసినట్టయితే నత్తిగా ఉన్న వ్యక్తి అంటే సరిగా పలకలేని స్థితిలో ఉన్నాడు మానవుడు. ఎలా ఉన్నాడండి? సరిగా పలకలేనటువంటి స్థితిలో ఒక మాటని, ఒక వాక్కుని, ఒక సందర్భాన్ని కూడా, ఒక ఆలోచన కానీ, ఒక విధానాన్ని కానీ సరైన విధానంలో మాట్లాడలేని స్థితిలో ఉన్న వ్యక్తికి మాట్లాడగలిగే స్తోమతని ఆ ఉమ్ము ద్వారా పడుతూ వచ్చింది. ఆయన నోటు నుండి వచ్చి ఉమ్ము ద్వారా, ఆయన నోటు నుండి రాబడిన ఉమ్ము ద్వారా మానవుడు, నత్తిదనంతో ఉన్న మానవుడు, మాట్లాడలేని స్థితిలో ఉన్న మానవుడికి మాట్లాడే ధన్యత ఇవ్వబడుతూ వచ్చింది. చూడండి, ఆయన ఉమ్ము చూడండి, ఆయన వస్త్రాల్లో కాదు, ఆయన దేహంలోనే కాదు, ఆయన దేహంలో నుండి బయటకు వచ్చిన ఉమ్ము ద్వారా కూడా స్వస్థతలు ఉంటాయి. ఎంత గొప్ప కార్యం తెలుసా? ఎంత అద్భుతమో తెలుసా? ఆయన నోట నుండి ఉమ్ము వచ్చి రావడం ద్వారా భౌతికంగా చెవిటితనం ఉన్న వ్యక్తికి చెవిటితనం పోయి వినికిడి వస్తుంది. ఆత్మ సంబంధమైన చెవిటితనంలో ఉన్న వ్యక్తికి వినికిడి కలుగు చేయబడుతున్నాడు వాక్య పెరుగులో. రెండు, ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా నత్తిపోతుంది. ఏదైతే నత్తి ఉందంటే సరైన విధంలో పలకలేని స్థితి ఏదైతే ఉందో, సరైన విధంలో మాట్లాడలేని స్థితి ఏదైతే ఉందో, సరైన విధానంలో ప్రకటించలేని స్థితి ఏదైతే ఉందో, అందరితో కూడా సంతోషంగా స్వేచ్ఛగా స్వచ్ఛమైన విధానంలో మాట్లాడలేని స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఆ స్థితిగతులు మార్చేస్తున్నాడు ఆ ఉమ్ము ద్వారా. ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుందండి? రెండోదిగా నత్తిపోయి స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడు ఆ వ్యక్తి. ఎలా మాట్లాడగలుగుతున్నాడు?
స్పష్టమైన విధానంలో ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడితే శ్రేష్టకరమైన మాట మాట్లాడగలుగుతున్నాడు. అంటే తనలో ఉన్న బలహీనత పోతూ వచ్చింది. తనలో నత్తనే బలహీనత ఉంది. ఆ బలహీనత తనని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టు దేవుడు చేశాడు. ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు బలహీనత పోతూ వస్తుంది. లవోదికకి ఇదే మాట్లాడుతున్నాడు, నా నోటి నుండి ఉమ్ము వేస్తా. ఇది ప్రేమతో కూడింది. ఎందుకు? 3 రకాల ఉమ్ములు ఉన్నాయి, అంటే ఆ కోణాలు దాని తర్వాత చూడొచ్చు. మొదటి కోణం ఈరోజు చూస్తున్నాం. ఏమంటాడు? నా నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా. ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ఏం చేస్తుంది? ప్రేమతో కూడింది. ఏం చేస్తుంది? 1 చెవిటిదనం పోగొడుతుంది, వినికిడిస్తుంది. 2 నత్తి తీసేస్తుంది, అంటే ఏది మాట్లాడో స్పష్టతను తీసుకొస్తుంది. అంటే ఉండ బలహీనత తీసివేయబడి ఒక చక్కని విధానంలో సమకూర్పులోకి రాబడుతూ వస్తుంది. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఉమ్ము, ఈరోజు దేవుని వాక్యం. ఈ వాక్యం మన దగ్గరికి రావటం ద్వారా, మన హృదయంలోకి రావటం ద్వారా, ఈ వాక్యం మన జీవితంలోకి వస్తే మనలో స్పష్టత వస్తుంది. మనలో 2 తలంపు కూడా పోతుంది. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో 2 తలంపులు ఉన్నప్పుడు ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఆ ప్రార్థన ద్వారా ఒక స్పష్టతలోకి వచ్చారు, ఒక ఏకాభిప్రాయంలోకి వచ్చారు. ఎందుకని? ఆ 2 తలంపులు పోయి ఈ ఉమ్ము వేయబట్టం ద్వారా మానవుల్లో ఉన్న బలహీనత పోయి ఒక స్పష్టమైనటువంటి విధానంలో మాట్లాడగలిగే స్థితిలోకి వచ్చేస్తాడు. అంటే మాట్లాడుతున్నాడు ఎట్లా? సరైన మాట రావట్లేదు, అట్లా అని చెప్పి సరిగా ఆగిపోయిన కోణంలో లేదు, మధ్యలో ఉంది. కాబట్టి దీని స్థితిగతులు మారుస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 2వ కోణం ఏంటి? 2వ మాట, ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? 2వదిగా నత్తిపోతుంది. ఏదైతే నత్తి ఉందో, అంటే మాట్లాడలేని స్థితి ఉందో, ఆ బలహీనత ఉందో అది పోతుంది. ఈరోజు ఆయన ఉమ్ము అంటే ఉమ్ము సాదృశ్యమైన వాక్యం మన జీవితంలోకి రావటం ద్వారా మనలో ఉన్న బలహీనత పోవాలి. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అనేక బలహీనతలు మనలో ఉంటాయి. ప్రతిసారి బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక బలహీనత మనలో కొనసాగుతూ వచ్చింది. ఎన్నెన్నో బలహీనతలు ఉంటాయి, దాన్ని ఒప్పుకుంటాం, మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. కానీ ఈ రోజు ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము, అంటే ఆ దినాల్లో ఉమ్ము, ఈ దినాల్లో వాక్యం. ఈ వాక్యం మన జీవితాల దగ్గర రావటం ద్వారా మనలో ఉన్న ఏ బలహీనత అయితే మనం ఇన్ని దినాల నుంచి పోగొట్టుకోవాలని ఎదురు చూస్తున్నామో, ఏ బలహీనత అయితే దేవునికి మనకి అడ్డుకోకుండా బలహీనత పోవాలని ఎన్ని దినాల నుంచి అయితే ఎదురు చూస్తున్నామో, ఈ రోజు ఆ వాక్యం మన జీవితంలోకి వస్తే ఆ బలహీనతని అడ్డుగోడ కూలద్రోయబడింది. లవోదికకి ఇదే ప్రభు చేయాలనుకుంటున్నాడు. నీకు నాకు మధ్యలో అడ్డుగోడ ఉంది, బలహీనత. ఈ బలహీనతని అడ్డుగోడని నా నోటి నుండి వచ్చి ఉమ్ము అంటే వాక్యం ద్వారా తీసివేయడానికి ఇష్టపడుతున్నా. కానీ లవోదికలో ఉన్న ప్రజలు ఏం చేయాలా? అది తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. కానీ లవోదికలో ఉన్న ప్రజలు తీసివేసుకోవడానికి ఇష్టపడే స్థితిలోకి త్వరగా రావట్లా. కాబట్టి వారికి నష్టం రాబోతుంది. కానీ మనకు అలా నష్టం రాకూడదు. అంటే నష్టం రాబోతున్నట్టు సరి చేసుకుంటే నష్టం ఉండదు. సో మనకు ఆ నష్టం రాకుండా ఉండాలంటే ఈరోజు బల్ల దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలా? లవోదికలాగా బలహీనత మనలో ఉంటే, నత్తి అనుకోవచ్చు, అదే బలహీనత. అట్టి బలహీనతలు ఏదైనా దేవునికి మనకు అడ్డుగా ఉంటే ఎన్నో దినం నుంచి మనం తీసేసుకోలేని స్థితిలో మనం ఉంటే ఆ బలహీనత పోవడం కొరకు ఈరోజు బల్ల దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం, సరి చేసుకుందాం. ఇది 2వ కోణం. అలా సరి చేయబడాలని లవోదిక ఎలా దేవుడు హెచ్చరిస్తున్నాడు. 2 మొదటిగా ఆయన ఉమ్ము వేయటం ద్వారా చెవిటితనం పోయి వినికిడి వస్తుంది. 2 ఆయన ఉమ్ము వేయటం ద్వారా నత్తి అంటే బలహీనత పోయి స్పష్టతలోకి వస్తుంది. ఒక బలహీనత కొట్టివేయబడి, ఆ బలహీనత తీసివేయబడి స్పష్టమైన విధానంలో మాట్లాడగలుగుతుందంటే తన జీవితం మార్చబడుతుంది. 3వ కోణాన్ని ఇక్కడ మనం చూద్దామండి. 3వ మాటను చూస్తున్నట్టయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, మరొక మాట చూస్తున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో ఒక వ్యక్తి 22వ వచనం మీరు చూసినట్లయితే, అప్పుడు మధ్యలో చదువుతున్నారు, అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాని ముట్ట వల్ల ఆయన వేడుకొనిరి. ఎవరిని తీసుకొచ్చారు? గుడివాడిని. సరే, ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు 3వదిగా చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటు నుండి రాబడిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుందండి? గ్రుడ్డితనం పోతుంది. ఏం పోతుంది? గ్రుడ్డితనం. 1 ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? వినికుడు వస్తుంది, అంటే చెవిటితనం పోతుంది. 2 ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ కూర్చో. ఏం జరుగుతుంది? నత్తి పోతుంది, అంటే స్పష్టతలోకి వస్తున్నాం, అంటే ఒక విధానంలో ఒక క్రమంలోకి వచ్చేస్తున్నాం. 3 ఆయన నోటు నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుందంటే గ్రుడ్డితనం పోతుంది. ఏం పోతుందండి? గ్రుడ్డితనం. చూడండి, ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఆ వ్యక్తిలో గ్రుడ్డితనం ఉంది, అంటే కళ్ళు కనబడని స్థితి ఉంది. కళ్ళు ఎలా ఉంది ఆ వ్యక్తికి? ఒక వ్యక్తి కళ్ళు కనపడతల్లా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ ఉమ్ము వేసి అతని కళ్ళకు రాయిగా అతని కళ్ళల్లో ఏవైతే
గుడ్డితనం కలుగజేయబడిన పొరలు ఉన్నాయో అవన్నీ రాలిపోతూ వచ్చినాయి. రాలిపోవడం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ గుడ్డితనం పోయి స్పష్టంగా చూడగలిగిన స్థితిలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న మూడో కోణం ఏంటంటే, ఆయన నోటు నుండి వచ్చిన ఉమ్ము ద్వారా గుడ్డితనం పోతుంది. మరి ఏమొస్తుంది? ఏమండి, గుడ్డితనం పోతే ఏముంటుంది చెప్పండి? అంధత్వం వచ్చిద్దా? మళ్ళీ కళ్ళు కనబడుతూ వస్తాయి. ఇక్కడ మూడో కోణం ఇదే. ఆయన నోటు నుండి వచ్చి ఉమ్ము ద్వారా గుడ్డితనం పోగొడుతున్నాడు. ఇదే కోణంలో, ఇది భౌతికమైన కోణం చూసాము. ఆత్మానుసారంగా ఆత్మీయ కోణంలో చూసినట్టే పౌలు కూడా అనేక కోణాలు చూస్తాడు. ఈ లోక సంబంధమైన దేవత వాని మనోనేత్రాన్ని మూసి ఉండగా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆత్మీయ గుడ్డితనం. ఈరోజు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా భౌతికమైన విధానంలో ఈ గుడ్డితనాన్ని తీసివేస్తూ వచ్చాడు. ఈ రోజు ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము అంటే దేవుని వాక్యం ద్వారా ఆత్మీయ గుడ్డితనాన్ని తీసేస్తున్నాడు. ఏం తీసేస్తున్నాడు? ఆత్మీయ గుడ్డితనం. ఏదైతే ఆత్మీయ స్థితిలో ఉండి గుడ్డితనంతో ఉంటామో దాన్ని తీసివేస్తాడు. దాన్ని తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ గుడ్డితనం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా బాధకరమైనది కూడా. బాధకరమైంది. మీరు చూడండి, చాలా మంది యొక్క జీవితాల్లో కళ్ళు కనబడిన వారు తర్వాత కనబడకపోతే వాళ్ళ బాధ, వాళ్ళ వేదన మనం తట్టుకోలేం. వాళ్ళ వేదన మనం తట్టుకోలేం. చూడండి, దానికి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పొచ్చు. ఒక కటిక చీకట్లో మనం ఉండామనుకో, ఆ చీకటి మనం చూడాలంటే మన కన్నులు చూడగలుగుతాయా? లోపల ఎంత టెన్షన్, ఎంత భయము, ఎంత బాధ, ఎంత దుఃఖం ఉండేది చెప్పండి. ఆ కన్నులు చూడలేనప్పుడు ఎంత బాధ ఉంది. ఇప్పుడు చూడగలుగుతున్నాం కాబట్టి బాగుంది. చూడలేకపోతే ఎంత బాధ ఉంటుందే కదా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నాం మూడో కోణం ఏంటంటే, భౌతికమైనటువంటి గుడ్డితనాన్ని తీసేస్తున్నాడు. ఆ రోజు ఉమ్మి వేయబట్టం ద్వారా ఈ రోజు ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము అంటే దేవుడు వాక్యం ద్వారా మనలో ఉన్న గుడ్డితనాన్ని తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆత్మీయ విధానంలో వాక్యంలో ఉండే మర్మాలు, వాక్యంలో ఉండే మర్మముతో కూడినటువంటి ఆలోచనలు మనం తెలుసుకోలేకుండా ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలను మూసి ఉన్నప్పుడు ఆ గుడ్డితనాన్ని తీసివేయడానికి ఆయన ఈ రోజు తన నోటి నుండి ఉమ్మి వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క ఉమ్ము వేయటం అంటే దేవుని వాక్యం మన జీవితాలకు రావడం ద్వారా ఆత్మీయ గుడ్డితనం తీసివేయబడతాం. ఏం పోతుందండి? ఆత్మీయ గుడ్డితనం అంటే ఏదైతే మనం చూడలేకపోతున్నామో, ఏదైతే తేటగా దేవుని వాక్యాన్ని చూడలేకపోతున్నామో, ఏదైతే దేవుని వాక్యంలో ఎక్కువ మర్మాలు మనం తెలుసుకోలేకపోతున్నామో, ఏదైతే దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటని క్షుణ్ణంగా మనం లోతుగా మనం తెలుసుకోలేని గుడ్డితనం సాతాను మనం కలుగు చేస్తున్నాడు. ఆ గుడ్డితనాన్ని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. అది నేనైనా, నాకు రావచ్చు గుడ్డితనం, మీకు రావచ్చు, ఎవరమైనా సరే. ఇక్కడ సేవకులని, విశ్వాసులని, అది ఏమంటారు, ఆ యొక్క విధానం అనేది ఇక్కడ ఉండదు, ఆ కంపారిజన్ అన్నది ఉండదు. ఎవరికైనా సరే ఆత్మీయ గుడ్డితనం కలిగిన ప్రతి మనుషుడికి తన మనోనేత్రాలు తెరవటం కొరకే ఉమ్మి వేస్తున్నాడు ఈరోజు. ఆయన నోట నుండి వచ్చి ఉమ్ము ద్వారా గుడ్డితనం పోతుంది. ఎలా పోతుందో అలా ఆత్మీయమైన ఒక వ్యక్తి ఆత్మానుసారంగా గుడ్డితనం కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిలో తెలియపోయి గుడ్డితనం కలిగి ఉన్నప్పుడు తన గుడ్డితనాన్ని తీసివేయడానికి ఆయన నోట నుండి ఉమ్మి వేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే వాక్యం. ఈరోజు ఆ వాక్యం ద్వారా ఏమవుతుంది? ఆత్మీయ గుడ్డితనం పోతుంది. ఈరోజు చాలాసార్లు, నేను కూడా కొన్నిసార్లు, మీరైనా ఈ వాక్యాన్ని ఆత్మానుసారంగా చదవలేని గుడ్డితనం మనలో ఉండేది, దాని గురించి తెలుసుకోలేని గుడ్డితనం మనలో ఉండేది. కానీ ఈ ప్రభు బల దగ్గరికి వచ్చిన మనం, ప్రభు యొక్క దేహం దగ్గరికి విరగొట్టబడి, నలగొట్టబడి, మన కొరకే నూతనమైన నిబంధన ద్వారా చిందించబడిన ప్రభు యొక్క రక్తం దగ్గరికి వచ్చిన మనము ఈరోజు మూడో కోణం మనం ఏం చేయాలా? మూడో మాట కదా, మనం ఏం చేయాలా? ఆత్మీయ గుడ్డితనం ఎక్కడుందో దాన్ని తీసివేసుకోవడానికి బల దగ్గరికి రావాలి. ఈ ఆత్మీయ గుడ్డితనం తీసివేయడం కొరకే ఈ దేహము, ఈ రక్తం మన కొరకే నలగొట్టబడి చిందించబడుతూ వచ్చింది. ఒక కొత్త నిబంధన బైబిల్లో రాబడుతూ వచ్చింది. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నూతన నిబంధన రక్తము. ఈ బల దగ్గరికి ఈరోజు మనం రావడానికి కారణం, ఈ వల్ల మన కొరకే పెట్టడానికి కారణం ఏంటంటే ఆత్మీయ గుడ్డితనాన్ని తీసేసి ఒక నూతనమైన నిబంధనలతో కూడిన క్రైస్తవ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అర్థమవుతుందండి? ఒక నూతనమైన జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఈ రోజు వరకు మనం జీవించిన జీవితం కాదు, ఈ రోజు వరకు మనం కొనసాగించిన జీవితం కాదు, ఈ రోజు వరకు మనం ముందుకు వెళ్తూ ఏదైతే గుడ్డితనం ఉందో ఆ గుడ్డితనంతో కలిగినటువంటి జీవితం కాదు. ఈ రోజు ఇప్పుడు మనకి ఇవ్వబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయడానికి ఇష్టపడుతుంది. ఏం తీసేయడానికి? ఆత్మీయ గుడ్డితనం. ప్రియులారా, సాతానుడు అనేక కోణాల్లో శత్రుకార్యాలు చేస్తాడు. కానీ ఆత్మీయ గుడ్డితనం తీసేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈరోజు బల్ల మన కొరకై విరవబడింది దేనికంటే ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయడం కొరకు. ఇట్లా ఆత్మీయ గుడ్డితనం ఎవరిలోనైనా సరే, నీలోనైనా నాలోనైనా మనలో ఉంటే, ప్రభు నీ వాక్యాన్ని క్లియర్గా నేను చూడలేకపోతున్నా, దాని మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నా, దాని లోతుగా నేను తెలుసుకోలేకపోతున్నా, ఆలోచనలు తెలుసుకోలేకపోతున్నా, నీవు మాట్లాడుతున్నా దాని గురించి మర్మం తెలుసుకోలేని స్థితిలో గుడ్డితనం ఈ రోజు నాకు ఉంది. ఆ గుడ్డితనం తీసే ప్రభుని ప్రభు దగ్గరికి వద్దాం. ఈ ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క బల్ల,
ఆత్మీయ గ్రుడ్డితనాన్ని మనలో నుండి తీసివేస్తుంది. ఆనాడు ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము ఆత్మీయ గ్రుడ్డితనాన్ని తీసివేస్తుంది. ప్రభువే మాట్లాడుతున్నాడు, నా నోటి నుండి ఉమ్ము, ఆయన నోటి నుండి ఉమ్ము వేయగా ఆత్మీయ గ్రుడ్డితనం పోతుంది. ఈరోజు ఇక్కడ చేరొచ్చిన మనలో ఆత్మీయ గ్రుడ్డితనం ఉంటే, తెలుసుకోలేని స్థితిలో, గ్రహింపలేని స్థితిలో, వాక్యాన్ని క్షుణ్ణంగా చూడలేని గుడ్డితనం మనలో ఉంటే ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి మనం సరి చేసుకుందాం. ప్రభా, ఈరోజు నాలో ఆత్మీయ గుడ్డితనం ఉంది, దాన్ని తీసేయని ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి సరి చేసుకుందాం. ఇది ఎన్నమాట? మూడోదిగా ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా మొదటిగా ఏం జరుగుతుంది చెప్పండి? వినికిడి, చెవిటిదనం పోయి వినికిడి వస్తుంది. 2, ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము ద్వారా నత్తిపోయి స్పష్టత వస్తుంది, స్పష్టంగా మాట్లాడే జీవితం అంటే బలహీనత పోతుంది. 3, ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? మామూలు గుడ్డితనం పోతుంది, మనకైతే ఆత్మీయ గుడ్డితనం పోయి చక్కగా దేవుని వాక్యాన్ని చూసే తేటైన ఆ కన్నులు ప్రభు చూడగలిగే దృష్టి మనకిస్తున్నాడు ప్రభు. ఇది 3వ కోణం. ఇక 4వ కోణం చూద్దామండి. ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? 4వ కోణం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 19-20 వచనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 19-20 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ అధ్యాయం 19-20 వచనాలు. గుడ్డివాడై పుట్టేనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు ఎలాగో చూచుచున్నాడని అని అడిగిరి. అందుకు ఆయన తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. మరి ఎట్లా పోయింది గుడ్డితనం? పుట్టుకుతేనే గుడ్డితనం వచ్చింది. మరి ఎట్లా పోయింది? పై వచనాలు మనం చదివితే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఉమ్ము తీసి తన జీవితానికి ఏం చేస్తూ వచ్చాడు అన్నది పై వచనాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఈ ఉమ్ము ద్వారా భిక్షమెత్తుకుంటున్నటువంటి వ్యక్తి ఆ కన్నులు తెరవబడడానికి వారు తెలుస్తూ వచ్చింది. అంటే అర్థం ఏంటి చూడండి, మనం చూసినట్టయితే 11వ వచనం, వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోను కోనేటి వెళ్ళి కడుక్కోనమని చెప్పాను. దానికి ముందర కూడా మనం చూస్తే 5వ వచనంలో చూసినట్టయితే 6, ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి ఏం చేశాడు? ఆయన ఉమ్ము బురదగా చేయబడిన తర్వాత ఏమైంది చెప్పండి? ఏమైంది? ఇప్పుడు కన్నులు వస్తున్నాయి. ఇక్కడ 4వ కోణం ఏంటంటే పుట్టుకతో వచ్చిన అవిటితనం పోతుంది. అర్థమవుతుందండి? ఆయన నోటి నుండి ఉమ్ము వచ్చిందా లేదా? 19-20 వచనాల్లో అద్భుతం చూస్తున్నాం. దానికి కారణం ఏంటన్నది మనం 6వ వచనంలో చదివితే ఆడ స్పష్టతగా వచ్చింది. 11వ వచనంలో చదువుతున్నాం, 6వ వచనంలో కూడా చదివితే స్పష్టత ఏంది? ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? పుట్టుకతో. తల్లిదండ్రులు చెబుతారు కదా, ఇతడు పుట్టుకతోనే అంటారు. పరిచయాలు శాస్త్రులు కానీ అక్కడ ఉన్న అధికారులు అంటారు, ఇతడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా, ఇతడు ఆ స్థితిలో ఉన్నవాడే కదా. మరి ఇప్పుడు ఏంటి ఎట్లా ఉన్నాడు? తల్లిదండ్రులు పిలిపిస్తున్నారు, వీడు మీ కొడుకా కాదా, లేదా ట్విన్స్ ఏమైనా ఉండారా, ఎన్ని దినాలు ఎక్కడన్నా వాడిని ఎన్ని దినాలు ఎక్కడైనా పెంచుతూ వచ్చారా, ఎవరికైనా దత్తతీస్తూ వచ్చారా, ఎన్ని డౌట్లు ఉన్నాయో, అసలు వీడా కాదా మీరు తేరి చూడండి. అయ్యా వీడే వాడు, ఇంకా వేరే వాడు లేడు, మాకు గుడ్డివాడంటే ఈడే, పుట్టుకతో గుడ్డివాడు ఈడే, ఇంక వీడి తప్ప ఇంకొకరు లేడని చెబుతున్నారు. ఇతడే ఈ గుడ్డివాడే. చూడండి, పుట్టుకతో అవిటితనం కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్మి వేసడం ద్వారా ఆ ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? పుట్టుకతో వచ్చిన అవిటితనం పోతుంది. ఎంత అద్భుతమో చూడండి. ఆయన వస్త్రాల్లోనే కాదు, ఆయన దేహంలోనే కాదు, ఆయన చేతిలోనే కాదు, ఇంకా ఆయన చూపులు, ఆయన వాక్కులోనే కాదు. అందుకే శతాధిపతి అంటాడు కదా, నువ్వు నా ఇంటికి రావడానికి కాదు ప్రభా, మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థతను ఉంటాడంటాడు. అంటే ఆయన నోటి వాక్కులో స్వస్థత ఉంది. ఇప్పుడు ఆయన దేహమే కాదు, ఆయన వస్త్రాలే కాదు, ఆయన దేహమే కాదు, ఆయన వస్త్రాలే కాదు, ఇంకా ఆయన యొక్క మాటే కాదు, ఆయన క్రియలే కావు, ఇంకా చాలా ఉండే. ఇవే కాదు, ఆయన నోట్లో నుండి వచ్చిన ఉమ్ములో కూడా ఏమొస్తుంది? పుట్టుకతోనే అవిటితనం కలిగినటువంటి తన జీవితం మార్చబడుతుంది. బాబు ఇదండి సరిగ్గా ఏంటి కాబట్టి ఏం జరుగుతూ వస్తుంది? పుట్టుకతో వచ్చిన అవిటితనం ఎంత విచిత్రమో చూడండి. తన జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్డివాడుకుంటూ వచ్చాడు, ఎన్ని సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి పరిస్థితులు అతను ఉండొచ్చు. అనేకులు సంతోషంగా వెళ్తుంటే ఈ చెవిన అతన్ని, ఆ చెవిలో ఇతన్ని విన్నప్పుడల్లా వీడు నా సోదరుడు, నా సహోదరి అని నేను వారు చూడలేకపోతున్నానని ఎంత బాధ ఉందో, ఎంత దుఃఖం ఉందో, ఎంత ఆవేదన ఉందో, ఎంత లోపల బాధ ఉందో. ఆ బాధ, వేదన అంతా ఏమైపోతూ వచ్చింది? ఇటు తిరుగు, నువ్వు ఇటు కూర్చో, మాట్లాడారా మీకు దెబ్బలు పడతాయి.
కాబట్టి పుట్టుకతో వచ్చిన అవిటితనం మొత్తం కూడా ఏదైతే తన జీవితంలో పుట్టుకతో వచ్చిందో ఆ అవిటితనం అంతా కూడా ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు యొక్క నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా పుట్టుకతో వచ్చిన అవిటితనం మొత్తం పోయింది. ఎన్ని రోజుల నుంచి తను ఎదురు చూసుంటాడు ఈ యొక్క అద్భుతం కొరకు, ఎన్ని దినాల నుంచి ఎదురు చూసుంటాడు ఈ స్వస్థత కొరకు, ఎన్ని దినాల నుంచి పడిగాపుడిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. తన పుట్టుకతో కానించి ఆ స్వస్థత వచ్చే దినముల వరకు ఎదురు చూస్తున్నాడు. బహుశా అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు. తన పుట్టుకతో వచ్చిన గుడ్డితనం అవిటితనం నుండి తాను స్వస్థత నుండి అంతవరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు తీసేస్తారు? వచ్చాడు దావీదు కుమారుడు రక్షకుడుగా. రానే వచ్చేసాడు దావీదు కుమారుడు. దావీదు కుమారుడు దగ్గర తీసుకొచ్చినప్పుడు పుట్టుకతోనే ఉన్న తన అవిటితనాన్ని ఒక్కసారిగా ఉమ్ముతో తుడిచిపెట్టేశాడు. చూడండి, యేసు ప్రభు వారి యొక్క ఉమ్ములో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. ఉమ్ములో దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఉమ్ముని స్పిట్ అట్టుకుంటా కదా అక్క, ఏదో ఒకటి సలేవా, స్పిట్ కూడా అంటారు. సరే, ఎందులేండి, రాని ఇంగ్లీష్ గురించి మాకు ఎందుకులే కానీ. కాబట్టి వచ్చిన తెలుగు గురించి చూద్దాం. ఏమని రాయబడితే వచ్చింది? ఉమ్ము. ఈ ఉమ్ము వేయబట్టడం ద్వారా నాలుగోదిగా పుట్టుకతో ఉన్న అవిటితనం పోతుంది. ఈరోజు ఈ వాక్యమే యేసు ప్రభువారి నుండి వస్తున్న ఉమ్ము లాంటిది. ఈ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యము మనలో ఉన్న అవిటితనాన్ని తీసేయడానికి ఇష్టపడుతుంది. ఏదైతే అవిటితనం ఉందో దాన్ని తీసివేయడానికి ఇష్టపడతాను. ఈరోజు పుట్టుకతోనే అవిటితనం మనలో ఉండొచ్చు. అంటే రక్షించబడిన తర్వాత నుండి, పుట్టుకతో అంటే రక్షణ మారుమోసి పొందిన ఆత్మీయ స్థితి నుండి అనేకమైన అవిటితనాలు మనలో ఉండొచ్చు. అవి పోకపోవచ్చు, మనం వదిలిపెట్టి మనం వదిలించుకోవాలనుకున్నా అవి మనల నుంచి పోకపోవచ్చు. కానీ అటువంటి అవిటితనాలను కూడా ప్రభు ఏం చేయాలనుకుంటున్నారు? తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి అవిటితనాన్ని కూడా తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. లవోదికయకి అవిటితనం ఉంది. లవోదికలో ఈ అవిటితనం అన్నది ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు. నా నోటి నుండి ఉమ్ము వేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది ప్రేమతో కూడింది. 3 కోణాల్లో ఉమ్ము గురించి రాయబడుతూ వచ్చింది. ఇది మొదటి కోణం చూస్తున్నాం. ఇంకా 2 వర్తమానాలతో కంప్లీట్ అయిపోయింది లవోదిక పూర్తిగా. ఇక ఈ 7 సంఘాల గురించి ధ్యానించడం ఉండదు. ఇంకా 2 వారాలతో ఈ వారం కాక, ఎందుకంటే ఇది కంప్లీట్. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? ఉమ్ము. ఈ ఉమ్ము ద్వారా మొదటిగా ఏం జరుగుతూ వచ్చింది? మొదటి కోణం ప్రేమతో కూడింది. ఈ ఉమ్ము దేని కొరకు? 1, ఈ ఉమ్ము దేని కొరకు అండి? వినికిడి ఇవ్వటం కొరకు. 2, మాట్లాడే విధానం నత్తిపోయి స్పష్టత మాట్లాడటం కొరకు. 3, ఈ యొక్క ఉమ్ము దేని కొరకు? గుడ్డితనం తీసేసి స్వచ్ఛమైన విధానం స్వేచ్ఛగా చూడటం కొరకు, తేటైన దృష్టి కొరకు. 4వదిగా చూసినట్టు ఉమ్ము దేని కొరకు ఏర్పడుతుంది? పుట్టుకతో వచ్చిన అవిటితనం తీసేయడానికి. లవోదికలు ఈ 4 అంతల అనుభవం ఉంది. లవోదికలు ఏముంది? ఈ 4 అంతల అనుభవం ఉంది. లవోదిక గుడ్డితనంతో ఉంది, లవోదిక చెవిడితనంతో ఉంది, లవోదిక మాట్లాడలేని స్థితిలో ఉంది, లవోదిక ఇంకే స్థితిలో ఉంది? అవిటితనంతో కూడా ఉంటూ వస్తుంది. లవోదికని దేవుడు ఎలా సిద్ధపరిచాడు చూడండి. ఎంత ఘనమైన విధానంలో సిద్ధపరిచాడు. ఎట్లా అంటే ప్రభు మాట్లాడతాడు. అదే ప్రకటన 3:17 కాడి నుంచి ప్రభు ప్రేమించువాడిని గద్దిస్తాడని రాయబడుతూ వచ్చింది. అంటే లవోదిక ఏ స్థితిలో ఉందో తెలుసా? ప్రభు ద్వారా ప్రేమించబడిన స్థితిలో ఉంది. మరి అటువంటి స్థితిలో ఉన్న లవోదిక ఈ రోజు ఏ స్థితికి వచ్చేసిందో చూడండి. ప్రభు నోటి నుండి ఉమ్ము వేయబడే స్థితికి వచ్చింది. అంటే బలహీనతలు వచ్చేసినాయి. చెవిడితనం, మాట్లాడలేని స్థితి, బలహీనత, ఇంకా గుడ్డితనము, ఇంకా చూసినట్లయితే ఇక రాయబడుతుంది అవిటితనం కూడా వచ్చేసింది లవోదిక. ఇవి మార్చడం కొరకు ఆయన ఉమ్మేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎందుకు వేయడానికి ఇష్టపడుతున్నాడు? ఇవన్నీ తీసివేయడం. ఈ గుడ్డితనం, చెవిడితనం, ఇంకా మాట్లాడలేని మోగతనం, అవిటితనం, ఇవన్నీ తీసివేయడం కొరకు మాట్లాడుతున్నాను. నా నోటి నుండి ఉమ్మేయడానికి ఇష్టపడుతున్నా. ఇది కానీ నువ్వు సరైన విధంగా కాపాడుకుంటే అక్కడ చెప్పిన ఉమ్మేమో తీర్పు కొరకు, ఇక్కడ వేస్తున్న ఉమ్ము దేని కొరకు? బలహీనతలు తీసివేయడానికి. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన వేసిన ఉమ్ము దేని కొరకు అంటే బలహీనతలు పోవడానికి. అక్కడ ప్రాణంగా రాయబడిన ఉమ్మేమో సరి చేసుకోకపోతే తీర్పు వస్తుందన్న దానికి సూచన. ఇక్కడే మాట్లాడుతున్నాం. మొదటి కోణం నుంచి చూస్తున్నాం. 3 రకాల అనుభవంలో మొదటి కోణం ఇది. ఈ కోణాన్ని బట్టి మనం సరి చేసుకుంటే ధన్యులు. లవోదిక అలా సరి చేసుకోలేని స్థితిలో ఉంటుంది. కాబట్టి మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. మొదటి కోణంలో ఇది ఎన్నో మాట? 4 లవోదిక. కానీ మనమైనా సరే ఆ స్థితిలో ఉండకూడదు. ఎలా ఉంది? 1 గుడ్డితనం ఉంది, 2 మాట్లాడిన స్థితి, 3 చెవిటితనం, అడ్జస్ట్మెంట్ అయినా, 4 అవిటితనం ఉంది పుట్టుకతోనే. ఇవన్నీ పోతున్నాయి ఒక్కసారికి. ఎప్పుడు? ప్రార్థనా జీవితం ద్వారా, తన ప్రార్థన ద్వారా, తను చేసే ప్రార్థన అనుభవాన్ని బట్టి అవిటితనం పోతుంది. కూర్చో. కాబట్టి ఇది 4వ కోణము. ఈరోజు మనలో ఏదైనా ఆత్మీయ స్థితిలో అవిటితనాలు ఉంటే దాన్ని వాక్య పెరుగులో సరి చేసుకుందాం. ఇది 4. ఇక 5వ కోణాన్ని చూద్దామండి. ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? 5వ మాటను మనం చూసినట్టయితే